So hi. హాయ్ What is your name? జెస్సీ. So Big Boss follow అవుతున్నారా? యా ఫాలో అవుతున్నా. సో మనం చూస్తున్నాము మొన్న దువ్వారం మాధురి గారు అండ్ దివ్య గారు గొడవ పడ్డారు. ఎలా అనిపించింది? అక్కడ ఏంటంటే ఫుడ్ గురించి కదా ప్రాబ్లము, వాళ్ళు టైంకి పెట్టాలి, అది వాళ్ళ మిస్టేక్. ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ గారు జస్ట్ కూర్చోమనేసి చెప్పారు, కానీ తను నేను కూర్చోను చెప్పండి అనుకుంటా అన్నది, తను ఓవర్గా రేజ్ అయినట్టు అనిపించింది. ఇక్కడ దోశ దగ్గర కూడా చూసుకున్నట్టయితే నేను వేసుకుంది కొంచెం గ్రేవీనే అనింది. ఎలా అనిపించింది ఆ సీక్వెన్స్? వితౌట్ రీజన్ గొడవ పడుతున్నట్టు అనిపించింది అంతే. సో అంటే చాలా వరకు ఇక్కడ ఫేరు ఎవరంటారు? మాధురి గారు అంటారా లేదంటే దివ్య గారు అంటారా? మాధురి గారు. యా మాధురి గారు. సో ఇంకొక విషయానికి వస్తే కళ్యాణ్తో కూర్చునే దగ్గర కూడా ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. సో దానికి ఏమంటారు? దాన్ని జస్ట్ నార్మల్గా కూర్చోమని చెప్పినందుకు తిను ఓవర్గా రేజ్ అయ్యి నేను కూర్చోను చెప్పండి అంటే తను రెస్పెక్ట్ ఇచ్చి అడిగారు కదా కూర్చోండి మేడం అనేసి, తిను ఓవర్గా రియాక్ట్ అయినట్టు నాకు అనిపించింది. సో పేరు కూడా ఏం పేరు అని అడిగితే మీకు తెలియదా తెలుసుకోండి అన్నారు, అదెంతవరకు కరెక్ట్? తన మిస్టేకే ఉంది, వీళ్ళ కళ్యాణ్ రీతు వాళ్ళ మిస్టేక్ అలాంటిది ఏం లేదు, దివ్య వాళ్ళది, తనే ఓవర్గా రియాక్ట్ అయింది. సో మాధురి గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? నాకు తన గురించి ఎక్కువగా తెలీదు, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలోనే తనని చూస్తున్నా నేను. సో వన్ వర్డ్ అబౌట్ బిగ్ బాస్ సీజన్ 9 ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఏం చెప్తారు? తనుజ గారు అనేసి చెప్తాను. వైల్డ్ గారు వాళ్ళు వచ్చినారు కదా, వీళ్ళని డామినేషన్ చేసే అవకాశాలు ఉన్నాయా? లేదు, వాళ్ళకేం వాళ్ళు ఆడుతున్నారు. సో తనుజ గురించి ఏం చెప్తారండి? తనుజ గురించి తనకి ఏమైతే చాలా బాగా ఆడుతుంది, కప్పు కూడా తనే కొట్టాలి అని అనుకుంటున్నాము, తనే కొడుతుంది. సుమన్ శెట్టి గారికి తనుజ గారు గొడవ పడుతుంది, సో దానికి ఏమంటారు మీరు? సుమా శెట్టి గారు వాళ్ళిద్దరిది ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ జస్ట్ ఫేర్ అయితే తనుజ గారే. టాప్ 5 ఎవరు ఉంటారు? కళ్యాణ్, తనుజ, రీతు, పవన్, అంతే. రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు? రన్నర్ రీతు, తనుజ, రన్నర్ ఏమో కళ్యాణ్, విన్నర్ ఏమో తనుజ. హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? బాలకృష్ణ. సో చూస్తున్నారా బిగ్ బాస్? చూస్తున్నాం. సో దువ్వాడ మాధురి అండ్ దివ్య ఇద్దరు గొడవ పడ్డారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? కొంచెం ఓవర్ యాక్టింగ్ చేయడంగా ఆమె ఒకరిని తిట్టడం, పవన్ కళ్యాణ్ కూడా కొంచెం తిట్టినట్లు అనిపించింది, కొంచెం మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తూ షో నడుస్తుంది. సో కర్రీ దగ్గర ఆర్గ్యుమెంట్ జరిగింది. సో దివ్య చూసుకున్నట్టయితే రేషన్కి ఆవిడే ఓనరు. సో ఎవరిది రైటు ఎవరిది రాంగ్? దివ్య ఇప్పుడు గొడవపడి కొంచెం రాంగ్గా బిహేవ్ చేసింది ఆడ, కొంచెం ఓవర్గా మాట్లాడడం అని అట్లా చేయడంతో దివ్య కొంచెం. సో దువ్వాడ మాధురి గారు కూడా అంటే పవన్ కళ్యాణ్ కూర్చోమన్నప్పుడు సో అంటే నిలబడితే మాట్లాడరా అన్నట్టు మాట్లాడారు. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూర్చోమని అన్నారు, అయినా కానీ తను కొంచెం వైరల్గా కొంచెం ఎక్కువ మాట్లాడి ఇప్పుడు ఆయన ఒక పవర్ స్టార్, ఒక సీఎం కూర్చున్నప్పుడు కూర్చోమని చెప్పాలి మరి. సో కొంచెం ఓవర్ యాక్షన్ బాగా చేస్తున్నాం ఆమె. సో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? రామురాత్. ఎందుకు రామురాత్? ఆయన మంచి కంటెస్టెంట్, మంచిగా ఆడుతున్నాడు, 1/1 స్కిల్స్ మంచిగా ఉన్నాయి ఆయనది. సో ఆయన మంచిగా ఆడుతున్నాడు కాదు, రాము రాథోడ్ ఆయన. ఇంకోటి ఏంటంటే తనుజాకి ఇచ్చి పాడేశారు కదా, తనుజాకు అంటే మీరు అమ్మ నాన్న రిలేషన్ పెట్టుకుంటే ఇలా అలా అని కొన్ని మాట్లాడింది కదా. ఆయిషా దాని పేరు ఏం పేరు అంటే ఎలా అనిపించింది? ఆయిషా గురించా? ఆయిషా బాగానే కంటెక్ట్ చేస్తుంది, మొత్తం బాగానే. సో ఆయిషా అందరికీ తనుజని భరణిని ఇద్దరు టార్గెట్ చేసింది కదా, సో ఇద్దరు బాండింగ్లో బట్టి ఆడతారు, భరణి కూడా సరిగ్గా ఆడట్లేదు తన వల్ల, తనుజ వల్ల ఏం చెప్తారు? తనుజ ఆడినప్పుడు బాగానే ఆడుతుంది, కానీ అప్పుడప్పుడు కొంచెం ఆమె కూడా కొంచెం ఫైర్ అవుతుంది. అంటే ఆయిషా ఏమనిందంటే బర్నీ గారు కూడా చెడిపోతున్నారు నీ ఆట వల్ల, నీ ఆట నువ్వు ఆడుకో అంటుంది, దానికి ఏమంటావు? కరెక్టేనా? ఎవరి ఆట వాళ్ళే ఆడుకోవాలి కదా, అదైతే కరెక్ట్ అనిపించింది నాకైతే. ఆయిషా అయితే రైట్ అంటావా? ఆయిషా రైట్ అనిపించింది. సో నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరు? మాధురి. ఎందుకు మాధురి? అంటే తను మరీ కొంచెం ఓవర్గా మాట్లాడుతుంది, ఓవర్గా రియాక్ట్ అవ్వడం, గేమ్ సరిగా పార్టిసిపేట్ చేయడంతో అట్లా. హాయ్ బ్రో. మీ పేరు? శశి బ్రో. అండ్ బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్నా బ్రో. ఎలా అనిపిస్తుంది? సూపర్ బ్రో. ఫస్ట్ లో నార్మల్గా ఉంది, తర్వాత మామూలుగా, తర్వాత మళ్ళీ ఫైర్ అయింది, మళ్ళీ ఫైర్ తగ్గింది, మళ్ళీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంకా ఫైర్ పెరిగింది ఇప్పుడు. ఓకే, మాధురి
అండ్ దివ్య వీళ్ళ గొడవపై మీ అభిప్రాయం ఏంటి? ఏముందండి, ఇప్పుడు మాదిరి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చినప్పటి నుంచి హై వోల్టేజ్ వచ్చింది, పట్టుకుంటే షాకు, ముట్టుకుంటే కరెంట్ అన్నట్టు ఒక ఫైర్ బ్రాండ్ లాగా వచ్చేసింది. ఆ విధంగా కూర్చున్న తప్పేంటుంది, నిలబడిన తప్పేంటుంది, తిన్న తప్పేంటుంది, తినకపోయినా తప్పేంటుంది. సో ఇలాంటిది ఎలా ఉంటుందంటే ఫైర్ అవ్వదు, అది మిస్ఫైర్ అవుతుంది. మీరు బిగ్ బాస్లోకి రావడం అనేది ఎలా ఉంటుందంటే ఎంతో చూస్తుంటుంది, ప్రపంచం చూస్తుంటుంది, ప్రజానీకం చూస్తుంటుంది. సో మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలంటే ఇంకా చూడాలనిపించేలా ఉండాలి. సో మీరు మిస్ఫైర్ అవ్వడం చాలా తప్పు. సో అదే అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మాధురి గారు మొన్న మోక్షత ఉంటుంది కదా, చెప్పుతో కూడా అని చెప్పేసి అది లైవ్లో వచ్చింది, తర్వాత ఎపిసోడ్లో కట్ చేశారు. సో అలా అన్నం తప్పు. మీకు ఏదైనా పర్సనల్ ఉంటే పర్సన్ చెప్పాలి తప్ప మీరు ఆ తప్పు చేశాడని చెప్పేసి మీరు తప్పుగా మాట్లాడితే మీరు తప్పు అవుతారు. తర్వాత జనాలు చూస్తారు ఏంది నీదే తప్పు అని చెప్పేసి అంటారు. అలాంటి మాట్లాడకూడదు. రూడ్ బిహేవియర్ అనుకోవచ్చా మాధురి గారు? రూడ్ బిహేవియర్ చాలా రూడ్గా ఉందండి. ఇలాంటి బిహేవియర్ ప్రజలు అంగీకరించరు, స్వీకరించరు. సో దయచేసి మీరు ఏదైతే ఫైర్తో వచ్చారో అది మిస్ఫైర్ కాకుండా చూసుకుంటే మీరు కొనసాగుతారు, టాప్ 5లోకి వెళ్తారు. లేదనుకోండి జనాలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. ఇప్పుడు రమ్యమోక్ష కూడా మొన్న రమ్యమోక్ష ఇప్పుడు ఏమంటుందంటే నా దగ్గర అలా చేస్తే నేను తొక్కుతా ఇలా అని చెప్పేసి ఉంటుంది. అలా అన్నం తప్పు. సరే నీకు నచ్చదు అనుకో, నేను నచ్చదు, అది తప్పు అనుకో, మీకు నచ్చదు అనుకో, అది ఎలా వాళ్ళకి నచ్చే విధంగా చెప్పాలి. అలా కాదని చెప్పేసి మేము ఇలా అడ్డంగా ఎదిగేస్తాము, జనాన్ని తొక్కేస్తాము మాదని చెప్పేసి అంటే జనాలు పెడతారు. ఎక్కడ మిమ్మల్ని ఉంచాలో అక్కడ ఉంచుతారు. సో అదనమాట. చూద్దాం. ఇప్పుడు భరణి గారిని, తనుజ గారిని, ఆవిడ పేరు ఆయిషా, ఇప్పుడు వీళ్ళందరినీ తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇలా తక్కువ చేయడం వల్ల వీళ్ళకేం ఫరక్ పడదు. ఇప్పుడు వీళ్ళు ఇలా చేయడం వల్ల ఫరక్ ఏం పడదు. ఈ ఫరక్ ఎలా ఉంటుందంటే మీకే ఫరక్ అవుతుంది. సో తర్వాత మీకే ఇబ్బంది పడతారు. తర్వాత జనాలు మిమ్మల్ని ఆదరించారు. తనుజ గారు మామూలు పర్సన్ కాదు, కంటెండర్ అన్నమాట ఆవిడ. సో అలాంటి కంటెండర్ని మీరు తక్కువ చేసి మాట్లాడడం తప్పు. మీరు టాప్ 5 కంటెండర్స్ కాబట్టి ఇప్పుడు మీరే తక్కువ అవుతారు తర్వాత. హాయ్ బ్రో, మీ పేరు? సోల్రుద్. సో బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్నారా? చూస్తున్నా బ్రో. ఓకే, మాధురి దివ్య గొడవ పడ్డారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు బ్రో వేస్ట్ గొడవ అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే ఆమెతో కావాలని గొడవ పడ్డట్టు కనిపిస్తుందిలే కానీ ఏదో టాస్క్ పరంగానో ఇంటెన్షనల్గా గొడవ పడ్డట్టు కాదు, కావాలని టార్గెట్ చేసి గొడవ పడ్డట్టు కనబడుతుంది. భరణి గారితో చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది కదా ఆ అమ్మాయి కూడా, దివ్య. అందుకని చెప్పేసి ఆమె మీద టార్గెట్ చేసి వీళ్ళని ఎట్లాగైనా విడగొట్టాలి అనేది మా ఎజెండా అన్నట్టుగా ఒక ఎజెండాని పాతి పెట్టి అట్లా చేసినట్టు చేస్తుంది అంతే. సో అంటే చికెన్ కర్రీ దగ్గర అనుకుంటా, దోశల దగ్గర. సో అలా కొట్లాడడం కరెక్టే అంటారా, ఫేరే అంటారా? బ్రో టైంకి చేయాలి, టైంకి తినాలి అంటే ఇలా ఉండాలి బ్రో. నేను స్నానం చేసిన తర్వాతనే చేస్తాను, స్నానం చేసిన తర్వాతనే తింటా అంటే కొంచెం ఎర్లీగా లేచి స్నానం చేసుకొని రావాలి. అంతేగాని ఇప్పుడు ఇంతకుముందు జరిగిన వాళ్ళు కూడా జల్దీగా నేను స్నానం చేసుకోవాలి అంటే ఫస్టే వెళ్ళి స్నానం చేసుకునేటోళ్ళు, ఆ తర్వాత చేసేవాళ్ళు కదా. నేను స్నానం చేసిన తర్వాత అంటే నువ్వు స్నానం చేసేందుకు ఇక్కడ వెయిట్ చేయాలా జనాలు? అంతవరకు వెయిట్ చేసి ఆకలికి చచ్చి తర్వాత ఆమె మీదనే అభండం వేస్తున్నారు. దివ్య, మాధురి ఇద్దట్లో ఫేర్ ఎవరు, అన్ఫేర్ ఎవరు? నేను ఖచ్చితంగా దివ్యానే చెప్తాను బ్రో. ఎందుకంటే నేను మాధురి గారు ఇప్పటివరకు చాలా తక్కువగా చూశాను, ఇంకా నేను పూర్తిగా చూడలేదు. చూసిన 2 రోజుల ఎపిసోడ్లో కూడా నాకు ఎందుకో ఆమె ఎక్కువ అట్రాక్ట్ అవ్వలేదు, నచ్చలేదు. అంటే మనిషి పరంగా కాదు, షో పరంగా కొంచెం ఎందుకో నాకు డిస్క్వాలిఫైడ్, బిగ్ బాస్కే డిస్క్వాలిఫైడ్ అన్నట్టుగా కనిపించారు. సో ఆయిషా గారిని మనం చూసుకున్నట్టయితే తనుజాకు ఒక లెవెల్లో ఇచ్చి పడేసిందని బయట అంటున్నారు. సో దానికి మీరేమంటారు? అని వస్తుంది ఆమె కదా. యాక్చువల్గా చెప్పాలంటే ఆమె గురించి ఆమెకి ఎక్స్పీరియన్స్ ఉంది బ్రో, బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళకి లేదులే కానీ ఆమెకి 65 days ఎక్స్పీరియన్స్ ఉంది తమిళ బిగ్ బాస్లో. ఆ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ తీసుకొచ్చి రుద్దుతుంది అనుకోవచ్చు మనం. ఓకే, సో ఆవిడ మాటలు ఫేరా, అన్ఫేరా? అదే చెప్తున్నా కదా, ఎక్స్పీరియన్స్. ఫెయిర్ అన్ఫెయిర్ కాదు, ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో పనికొస్తుందా? ఖచ్చితంగా పనికి వస్తుంది బ్రో. బిగ్ బాస్ ఎక్కడైనా బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండాలి, ఎలా 65 రోజులు క్యారీ అయిందంటే అక్కడ వేరే స్టేట్లో 65 రోజులు క్యారీ అయిందంటే ఇక్కడ మిగిలిన 60 రోజులు కవర్ చేయదని చెప్పేసి గ్యారంటీ ఏం లేదు బ్రో. ఖచ్చితంగా 65 రోజులు క్యారీ అయ్యి అక్కడ క్యారీ అయింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మూవ్ ఆన్ అవుతుందని చెప్పేసి అనుకుంటాను.